సో మీ దృష్టిలో మీరు అడిగిన ఈ ప్రపోజల్కి ఈ సినిమాకి ముడిపెట్టడం దాని వెనక ఉద్దేశం ఏంటంటారు? ఎందుకు ముడిపెట్టి ఉంటారు? వాట్ ఆర్ దే ట్రైంగ్ టు ఇంప్లై? ఏమంటే దిస్ ఈజ్ ఐ మీన్ ద టైమింగ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు లైక్ నేను చేసింది యాత్రనో యాత్ర 2 బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బేస్డ్ ఆన్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ అఫిలియేటెడ్ టు ఎ పార్టీ. అవును. ద మూమెంట్ యూ డూ దిస్ నీకు తప్పదు. నీకు సినిమాలో డైలాగ్ ఉంది, ఎప్పుడు చెప్తాను, అది కరెక్ట్గా రాశాను. బురద చల్లడం మన పని అయ్యా, అది కడుక్కుంటాడో తుడుచుకుంటాడో అది వాని పని. ఇప్పుడు ఎవరు రాశాడో లేకుంటే వాళ్ళ లీడింగ్ న్యూస్ పేపరో టీవీనో దే షుడ్ హ్యావ్ హ్యాడ్ గట్స్ టు కాల్ మీ అండ్ ఆస్క్ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్. ఇది నిజమా, ఇచ్చారా, ఎందుకు పెట్టాలనుకుంటున్నారు, ఎందుకు పెట్టాలని సమాధానం ఉంది. నేను లాస్ట్ ఇప్పుడు నేను ఇవన్నీ మనం వీ కాంట్ మేకప్ కదండి. ఇప్పుడు లాస్ట్ 3 yearsలో నేను 3 ప్రాజెక్ట్స్ చేశాను. ఏ లోకల్స్ అడిగినా కూడా చెప్తారు వాళ్ళు ఎన్ని రోజులు షూటింగ్ చేసినారు, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, లేకుంటే ఏం చేశారు అనేది ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అంటే యాత్ర 2కి అతీతంగా మీ మోటో ఏమిటి, మోటివ్ ఏంటి అక్కడ? మోటో ఏం లేదండి. మోటివ్ యు హావ్ ఇన్ అంటే షూటింగ్ దేర్. అండి లైక్ ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ఎ కమర్షియల్ థింగ్, నో కామన్ సెన్స్ ఉన్న బిజినెస్ మెన్ అక్కడికి పోడండి. ఎవరికన్నా హార్స్ వీల్స్ తెలుసో లేదో వాళ్ళ దయ వల్ల హార్స్ వీల్స్ అనే ఊరు తెలుస్తా ఉంది. అదొక మంచి పని చేస్తున్నారు, హార్స్ వీల్స్ అని. చాలా టూరిస్టీ లొకేషన్, చాలా అందంగా ఉంటుంది. ఇన్ ద లాస్ట్ 50 years ask them to show if there's anything new which has happened in Horse Wheels. అంటే రోడ్లు గాని డెవలప్మెంట్ గాని కాదండి, అక్కడ there's no such as infrastructure. couple of ఏదో స్మాల్ హోటల్స్ గానీ ఏముంది. నేను ఆ ప్లేస్లో నేను 10 ఏళ్ళు స్కూల్ చదివినాను. there's no one knows better than that place than me. అండ్ ఈ రోజు కూడా పోయి చూడండి అక్కడ ఏముందో అని. సో మీరేమంటున్నారంటే యాత్ర 2కి సంబంధం లేకుండా ఒక ఇండిపెండెంట్ ప్రాజెక్ట్ ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికో మినీ స్టూడియో కట్టడానికో మీరు ఇచ్చారు. యాత్ర 2 షూటింగ్కు ముందు నేను సిద్ధా లోకం ఎలా ఉంది నాయన అనేది 2021-22లో షూట్ చేశాను. 2022లో షైతాన్ అనే వెబ్ సిరీస్ 60 days షూట్ చేశాం. దిస్ వీ కాంట్ మేకప్. వాళ్ళ ప్రెస్కి వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేసి లేదా అక్కడ లోకల్స్ అడిగితే చెప్తారు కదా ఇది చేశారా లేదా అనేది. యాత్ర అంటే ఇప్పుడు రీసెంట్, బట్ ఆల్ ద వన్స్ విచ్ ఐఎమ్ సేయింగ్ ఆర్ ఇన్ ద లాస్ట్ 3 years అండ్ ఇట్ డజంట్ మేక్ సెన్స్ అండి దట్ ఫర్ దిస్ థింగ్. అంటే ఆబ్వియస్లీ ఇక్కడ పొలిటికల్ మోటివ్ ఏదో ఉంది వాళ్ళకి. ఆ మోటివ్ ద్వారా వాళ్ళు నెరవేర్చుకోవడానికి ఏదో క్విడ్ ప్రోకో అనే టైప్ దే ఆర్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ త్రూ దిస్ థింగ్. క్విడ్ ప్రోకో అనే వర్డ్ వానికి అర్థమవుతుందో అర్థం కాదో రాసేవానికి చదివేవానికి ఇట్ ఈస్ పాపులరైజ్డ్ అండి. అవును. ఇప్పుడు క్విడ్ ప్రోకో చేయాలనుకుంటే అది నిజంగా తేయాలనుకుంటే ఎవడన్నా ఐ కీప్ సేయింగ్ ద సేమ్ థింగ్, వుడ్ దే డూ ఇట్ ఫర్ 2 acres? వుడ్ దే డూ ఇట్ ఇన్ a place like Horse Wheels? You would obviously ask for something much more commercial place. Some other place. ఇప్పుడు వాళ్ళే చేశారు కదా. ఓకే అండి, ఇప్పుడు the previous governments కూడా they have generousగా whatever వాళ్ళ people కో whatever you say they have given lands. Correct. They have given. అప్పుడు వాళ్ళ ఉద్దేశం ఇదేనా? there was a quid pro quo even then. అండ్ వాళ్ళు చేసుకుంది ఎక్కడ తీసుకున్నారు? హైదరాబాద్ నడిబొడ్డులో తీసుకున్నారు. ఎన్ని తీసుకున్నారు? 2 తీసుకున్న మహాత్ముడు ఎవడన్నా ఉన్నాడు అక్కడ? 2 తీసుకున్న దయామయుడు కూడా ఎవడు లేడు అక్కడ. సో వాళ్ళు తీసుకునేది హ్యూజ్ చంక్స్ ఆఫ్ ల్యాండ్ ఎట్ ద మోస్ట్ పవర్ఫుల్ బెస్ట్ రియల్ ఎస్టేట్. హియర్ బికాస్ ఐ హెయిల్ ఫ్రమ్ దట్ ప్లేస్, I want to contribute to that place and I have done already contribution to that place. I have asked that what is on the merit which to be considered. And దానికి ఇప్పుడు it's a one-sided saying that Horse Wheels yatra ante headline among all the newses. See, the problem ఏంటంటే అండి, using something like me do as a bounce. ఇప్పుడు నేను టార్గెట్ కాకపోవచ్చు దీనికి. యాక్చువల్గా నేను చిన్న పిచ్చుకుంటాను, ఎవరినో పెద్ద పిచ్చుకునో ఎవరినో కొట్టడానికి మన మీద పిచ్చుకేస్తారు. దే నీడ్ ఎ బౌన్స్ టు డూ సంథింగ్ ఎల్స్.